బ్రేకింగ్ న్యూస్ రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో ఉపరాష్ట్రపతి అభ్యర్థితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 21 చివరి తేదీ. దీంతో రేపటి భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే ఛాన్స్ ఉంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో చాలా మంది ఉన్నారు. వీరిలో ఎవరికి పదవి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, రేపు బీజేపీ ఆధ్వర్యంలో సభ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరగబోతోంది. అయితే ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరగబోతోంది. రేపు ఫైనల్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. 21వ తేదీతో నామినేషన్లకు చివరి తేదీ, నామినేషన్ పరిశీలన 22, నామినేషన్ల ఉపసంహరణకు 25వ తేదీ. ఇక నెక్స్ట్ మంత్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ అనేది బీజేపీ ఇవ్వబోతోంది. రేపు చర్చించిన తర్వాత, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు బీజేపీ నుంచి అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తనకు అనారోగ్య సమస్యల వల్ల రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ గతంలో బయట వేరే రాష్ట్రాలకు టూర్ వెళ్ళినప్పుడు పర్యటనలో ఉండగా ఒక సభలో 2027 వరకు తాను ఉపరాష్ట్రపతిగా కొనసాగుతూ 2027 తర్వాత తాను ఈ పదవి నుంచి తప్పుకుంటానంటూ కూడా ఆయన స్వయంగా ప్రకటించారు. కానీ జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మొదటి రోజే ఆయన అనారోగ్య సమస్యల వల్ల రాజీనామా చేశారు. డాక్టర్ల సూచన మేరకు నేను రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ కూడా ఆయన తెలియజేశారు. ప్రజెంట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన నేపథ్యంలో నెక్స్ట్ మనం చూస్తున్న ఈ ఉపరాష్ట్రపతి భవన్లో ఎవరు కూర్చోబోతున్నారు, ఉపరాష్ట్రపతి పీఠం పైన ఎవరు కూర్చుంటారనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఉత్కంఠకు తెరదించే పనిలో భాగంగా రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది జరగబోతోంది. ఈ సమావేశంలో పలువురు పేర్లు అయితే తెర మీదకు వస్తున్నాయి. ఇటు గవర్నర్లు కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, అటు గుజరాత్, మరోవైపు బీహార్, మూడు రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేంద్ర మంత్రుల పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. దానిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా ఎవరిని ఫైనల్గా బీజేపీ ఉపరాష్ట్రపతి పీఠ మీద కూర్చోబెట్టబోతోంది అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే అనూహ్యంగా ఈ జాతీయ పార్టీలో నిర్ణయాలు అనేవి చాలా అనూహ్యంగా ఉంటాయి. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి. ఎవరి పేరు అయితే ప్రచారం ఎక్కువగా జరుగుతుందో వారి పేర్లను కూడా పక్కన పెడతారు. కానీ ఎవరి పేరు అయితే ప్రాచుర్యంలో ఉండదో, తెర మీదకి రాదో వారిని అనూహ్యంగా తీసుకొచ్చి ఆ పీఠం మీద పదవి అనేది వారికి కట్టబెడుతూ ఉంటారు. గతంలో కూడా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇటు ఒడిశానికి సంబంధించిన ముఖ్యమంత్రుల పేర్లు కూడా ఎవరు ఊహించలేదు. కానీ అనూహ్యంగా వారిని తెర మీద తీసుకొచ్చి వారిని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టిన పరిస్థితి గతంలో కనిపించింది. ఇప్పుడు సేమ్ సీన్ అనేది రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ కొంతమంది పేర్లు తెర మీదకి వస్తుంది. కానీ అంటే కేంద్ర మంత్రులు తప్పిస్తే కనుక మళ్ళీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డా, మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఒకవేళ ఆయనకి ఇస్తే కనుక మళ్ళీ ఇటు మంత్రివర్గ విస్తరణ అనేది జరగాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు రక్షణ శాఖ మంత్రి కూడా పేరు కూడా తెర మీదకి వస్తుంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు కూడా తెర మీదకి వస్తుంది. కానీ అమిత్ షాకు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఇచ్చే అవకాశం లేదు అనేది కూడా కొంత బీజేపీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే మోడీ ద్వయం అనేది ముందుండి ఇద్దరు కూడా పార్టీని నడిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఎవరికి ఇవ్వబోతున్నారని దానిపై మాత్రం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రసూన, శివ, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించి కూడా రేపు జరగబోయే భేటీలో నిర్ణయించే అవకాశం ఉందంటారా? రైట్, డెఫినెట్గా ఒకవైపు పార్లమెంటరీ బోర్డు పార్టీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో, పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉన్న నేపథ్యంలో దీంట్లో ఉపరాష్ట్రపతి పదవితో పాటు అభ్యర్థితో పాటు బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన పేరు కూడా ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అమిత్ షాను, జేపీ నడ్డాను తప్పించి వేరే వారికి అవకాశం కల్పించాలని ప్రధానంగా
కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇటు సౌత్కు సంబంధించి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. అందులో మహిళలకు ఇవ్వాలనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో ప్రధానంగా ఇటు ఏపీకి సంబంధించి పురంధేశ్వరి పేరు తెర మీదకి వస్తుంది. మరోవైపు తమిళనాడుకు సంబంధించి ఇద్దరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి, మరోవైపు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు, మరోవైపు ఎంపీ డిఎంకే ఇటు బీజేపీ ఎంపీ వనతి శ్రీనివాసన్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే ఈ పదవి అనేది ఇస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా వనతి ఈ ముగ్గురిలో మహిళలకు కనుక మహిళా కోటాలు కనుక ఇస్తే కనుక వీరి ముగ్గురిలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కేవలం వనతి శ్రీనివాసన్కు మాత్రమే. కాబట్టి వనతి శ్రీనివాసన్కే బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. వారితో పాటు ఒకవేళ సౌత్ నార్త్ అనేది ప్రధానంగా ఇక్కడ నడుస్తోంది. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి నార్త్కి ఇస్తే అధ్యక్ష పదవి సౌత్కు ఇవ్వాలనేది కూడా బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి కనుక ఈ ముగ్గురు గవర్నర్లు ఎవరైతే పోటీ పడుతున్నారో వారిలో ఒకరికి ఇస్తే అంటే జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన వారికే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా ఈ బీహార్ గవర్నరు జాట్ వర్గానికి చెందినవారు కాబట్టి ఆయనకి ఇస్తారా, లేదా ఇటు కేంద్ర మంత్రులుగా ప్రచారంలోకి వస్తున్న పేర్లు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కానీ, ఇటు రక్షణ శాఖ మంత్రి కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ఇస్తారా, లేకపోతే ఇంకా అనూహ్యంగా ఎవరి పేర్లను తెర మీదకి తీసుకొస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంతో పాటు ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడి అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి రేపు 17వ తేదీన పార్లమెంటరీ బోర్డు పార్టీ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే 21వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి ఆ రోజు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. పరిశీలనకు 22వ తేదీ, ఉపసంహరణకు నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 25వ తేదీ కాబట్టి ఈలోపే 21వ తేదీ లోపునే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇటు అంటే ఎవరిని నియమించినప్పటికీ కూడా గెలుపు అనేది తథ్యం అనేది బీజేపీ భావిస్తుంది. అంటే మెజార్టీ అనేది వారికి ఉంటుంది కాబట్టి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఇటు ఉపరాష్ట్రపతి పీఠం మీద కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోదు. ప్రజెంట్ అయితే ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఉన్నారో మనం చూస్తున్న ఇదే భవన్లో ప్రజెంట్ ఇంకా ఇక్కడే ఉన్నారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికైన తర్వాత ఆయన ఈ భవన్ను ఉపరాష్ట్రపతి భవన్ను ఖాళీ చేసి ఆయనకు కేటాయించే వేరే క్వార్టర్స్కు ఆయన అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. రేపు జరగబోయే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ అధినాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.